వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఏసీపీ బోనాల కిషన్ సార్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. మరి న్యూ ఇయర్కి సంబంధించిన కొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి ఇప్పుడు 31st నైట్ కదా సార్, ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు యువత మీద? ముందుగా అందరికీ టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మనకు ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పోలీసు వారం వరంగల్ డివిజన్లో పూర్తి స్థాయిలో బందోబస్తు చేయడం జరుగుతుంది. 3 పోలీస్ స్టేషన్ పరిధిలో మట్టెవాడ, ఇంతజార్గంజ్, మిల్స్ కాలనీ. ఇందులో మెయిన్గా అన్ని కూడల్లో విజిబుల్ పోలీసింగ్ పికెట్లు వేయడం జరుగుతుంది. మెయిన్గా ఎంజిఎం సెంటరు, పోచం మైదాన్, వేణుగోపాల స్వామి గుడి, తర్వాత కాశీబుగ్గ, తర్వాత వరంగల్, తర్వాత బూడిదిగడ్డ, తర్వాత షెమ్మునిపేట్. అంటే ఈ మెయిన్గా ఉన్నటువంటి జంక్షన్లలో విజిబుల్ పోలీసింగ్ పికెట్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా లోపల కంట్రోల్ చేయడానికి పెట్రోలింగ్ పార్టీలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా మెయిన్గా మెయిన్ రోడ్లలో ఎవరు కూడా ఎక్కువ అల్లర్లు జరగకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి రౌండ్ ది క్లాక్ మళ్ళీ మా బీట్ సిస్టమ్, అంటే బీసీలు, బ్లూ కోట్ వాళ్ళు, తర్వాత పెట్రో కార్ వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడిపిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు ఈరోజు? అందరికీ కోరుకునేది, మనకు నూతన సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతం పలకాలి. అంతేగాని తాగి రోడ్లపైకి రావద్దని కోరుకుంటాను. అందరూ కూడా అందరూ అల్లల్లో, అంటే నూతన సంవత్సరాన్ని మంచి వేడుకలను ఫ్యామిలీతో విత్ ఇన్ ది ప్రిమిసెస్లో, వాడల్లో కానీ తర్వాత ఇళ్లలో కానీ అక్కడనే చేసుకుంటే బెటరు. అదేవిధంగా బయటకు వచ్చి అక్కడొచ్చి ఫ్రెండ్స్తో చాలామంది చేసుకొని తాగి వెళ్తుంటారు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి అందరికీ గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి అన్ని సెంటర్లలో మేము వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది, టెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికి తర్వాత మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతను కోరుకునేది ఏంటంటే, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు చాలా మటుకు మనం అనుకుంటాం ఏంటంటే, ఇవాళ ఒకటే సంవత్సరం కదా ఎంజాయ్ చేస్తామంటాం, ఎంజాయ్ చేయాలి ఏదో అని సంతోషంతో చేస్తాం. కానీ ఎంజాయ్ అనేది ఈ సంవత్సరంకి ఎండ్ కాకుండా చూసుకోవాలి. మనం ఈ సంవత్సరంతో ఎండ్ అయితే మనకు ఏమైనా ప్రాబ్లం అయినా, యాక్సిడెంట్ అయ్యి మనకు కాళ్ళు అంటే ఏమైనా దెబ్బలు తగిలినా, తర్వాత వేరే విధంగా ఏమైనా కూడా మన ఫ్యామిలీ మనం ఎన్నుకున్నదని కూడా మీరు అందరూ గమనించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా చాలా మటుకు నేను యాక్సిడెంట్ కేసులలో చూసిన దానిలో చాలా మటుకు ఏమంటారంటే, ఈరోజే తాగింది సార్ కొత్త సంవత్సరం అని చెప్పి అంటారు. ఒక్కరోజు తాగినప్పుడే ప్రాబ్లం వస్తుంది. డ్రంక్ అండ్ ఉన్నప్పుడు వచ్చేసి కొందరికి రెగ్యులర్ ఉన్న వాళ్ళకి కొంచెం అటో ఇటో కొంచెం సిస్టమ్ అంటే అది ఉంటుంది, మైండ్ కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి దయచేసి అంటే తాగిన తర్వాత మనం వచ్చేసి డ్రైవింగ్ చేయడం అనేది చాలా తప్పు. మనమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా మనం వచ్చేసి లాస్ చేసిన వాళ్ళం అయితే ఎవరికైనా గుద్దినా కూడా. కాబట్టి దయచేసి తాగద్దు. ముఖ్యంగా తాగినప్పుడు మనకు వచ్చేసి డ్రైవింగ్ చేసేసినటువంటి అందరికీ కూడా తాగిన తర్వాత ఏం ప్రాబ్లం అయితే అనేది ఉంటుంది. కాబట్టి ఒక నిమిషం మీకు చెప్పాలనుకుంటున్నాను. తాగిన తర్వాత మనం ఒక 2 వీలర్ నడపాలంటే 2 చేతులు పనిచేయాలి, 2 కాళ్ళు పనిచేయాలి, మన కళ్ళు పనిచేయాలి. అంటే అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడే అది ఉంటుంది. ఇవన్నీ కూడా పనిచేసుకుంటూ మెదడు కూడా పనిచేయాలి. మనం ఇక్కడ ముందు ఏదైనా వెహికల్ వస్తున్నా, తర్వాత ఏమైనా హడీలు వచ్చినప్పుడు మన కళ్ళు చూసి కళ్ళ నుంచి చేతులకు మెదడు అనేది సాంకేతికం ఇవ్వాలి. తాగినప్పుడు ఏమైందంటే ఆ మెదడు ముదువారి దాన్ని వచ్చేసి ఇవ్వకుండా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే ఇది జరగడం జరుగుతుంది. మనం ఈ లోపల చేస్తామని మనం అనుకుంటాం, పాస్ అయింది అనుకునే లోపల పాస్ కాకుండా అది అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ అండ్ అవసరం ఉంటే తాగి ఎక్కడైనా ఉంటే అక్కడనే ఉండండి. ప్రొద్దున వచ్చేసి ప్రశాంతమైన తర్వాత వెళ్ళిరండి. ఎందుకంటే మనతో పాటు మన తల్లిదండ్రులను కూడా క్షోభను అనుభవించనీయకుండా ఉండాలని కోరుకుంటాను. ఏ టైం వరకు పర్మిషన్ ఇవ్వబోతున్నారు సార్? మరి అందరికి కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు వరంగల్ పట్టణంలో 12:30 వరకు క్లోజ్ చేసి, 12కు నూతన సంవత్సరం స్టార్ట్ అయితే ఒక 1/2 అవర్ వచ్చేసి క్లోజ్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత అందరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి. 5-10 నిమిషాల్లో డిస్బర్స్ కావాలి. కాబట్టి 12:30 లాస్ట్, తర్వాత 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు లాస్ట్ పర్సన్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మొత్తం డే అంతా అంటే నైట్ మొత్తం ఇవ్వడం అనేది లేదు నూతన సంవత్సరం వేడుకల గురించి. సార్, మరి యువతకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు మరి కొత్త సంవత్సరం? అందరికి కూడా మనం ఒక జీవిత లక్ష్యాన్ని ఎన్నుకొని, సరే ఇంతవరకు దాకా 2023 వరకు చేసినటువంటి కొన్ని మనం అనుకున్న లక్ష్యాలను చేయలేకపోవచ్చు, అనుకున్న పనులు చేయలేకపోవచ్చు. ఈరోజు నుంచి మొదలుపెట్టి అంటే 2024 కొత్త సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తే
ఈ 2024 నుంచి అయినా అంటే మనం చదువుకునే విద్యార్థులు చదువును కానీ తర్వాత ఏమైనా ఉద్యోగం గురించి కాంపిటీషన్స్కి వెళ్ళే విద్యార్థులు కాంపిటీషన్స్ నిరుద్యోగులు కానీ తర్వాత ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఏదైనా ఎవరైనా కూడా నా సందేశం ఏంటంటే వాళ్ళు ఈ 2023నే అంటే పోయినదాన్ని పోయినది కానీ వచ్చేదాన్ని మాత్రం వాళ్ళు వచ్చేసి ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ లక్ష్యం పెట్టుకొని దాన్ని కష్టపడాలని కోరుకుంటాను. ఆ లక్ష్య సాధనకు 2024నే మనం అంకురార్పణ చేసుకొని అదే మొదటి రోజును మనం అంకురార్పణ చేసుకొని ఒక కాగితం మీద రాసుకొని ఈ డైరీని ఓపెన్ చేసుకొని ఈ డైరీని తప్పక పాటించుకుంటూ దీన్ని ఇప్పటి నుండి 2024 నుండి యువకులు ఏమన్నా నా సజెషన్ ఏంటంటే మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే ఇవాళ నుంచి విడిచిపెట్టండి. ఒక మంచి అలవాటును చేసుకొని ఒక జీవిత లక్ష్యాన్ని మనం ఈ భూమికి వచ్చినందుకు ఏం ఉపయోగపడాలో సమాజానికి ఉపయోగపడాలో ఆ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మరి విన్నారు కదా ఏసీపీ గారి మాటలు. అందరూ కూడా 12:30 వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని ఏసీపీ గారు చెప్తున్నారు. మరి 1 o'clock మరి దాటితే మాత్రం రోడ్ల మీద ఎవ్వరు కూడా కనబడద్దు. తాగి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నారని చెప్తున్నారు. చూస్తున్నాను టాప్ తెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.